జై శ్రీకృష్ణ. ఈరోజు భక్త తులసీదాస్ రామభక్తుడు ఎలా అయ్యారో తెలుసుకుందాము. తులసీదాస్ ఒక సాధారణ వ్యక్తి నుండి గొప్ప కవిగా రామభక్తుడిగా మారటం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉన్నది. ఆయన జీవితంలో జరిగిన ఒక ప్రధాన సంఘటన ఆయనను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది. తులసీదాసు తన భార్య రత్నావళిని అమితంగా ప్రేమించేవారు. ఒకసారి ఆమె తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమెను చూడాలనే తపనతో తులసీదాసు వర్షాన్ని వరదల్ని కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి ఆమె దగ్గరకు వెళ్తారు. ఆ సమయంలో రత్నావళి ఆయనతో అన్న మాటలు ఆయన జీవితాన్నే మార్చివేశాయి. అస్థి చర్మమయ దేహమమ తామే జైసీ ప్రీతి తైసీ జో శ్రీరామ మహా హోతిన తవ భవభీతి. ఎముకలు మాంసముతో కూడినటువంటి శరీరం మీద నీకు ఎంత ప్రేమ ఉందో అందులో సగం ప్రేమ శ్రీరాముని మీద ఉంటే నీకు ఈ భవబంధాల నుండి విముక్తి లభించేది అని రత్నావళి తులసీదాస్ గారితో అన్నది. ఈ మాటలు తులసీదాసు మనసుకి బలంగా తగిలాయి. వెంటనే ఆయనలో వైరాగ్యం పుట్టింది. ఆ క్షణమే గృహస్థ జీవితాన్ని వదిలివేసి కాశీకి వెళ్ళిపోయారు. అక్కడ వేదంగాలు అభ్యసించి శ్రీరాముని దర్శనం కోసము కఠోర తపస్సు చేశారు. ఆ క్రమంలోనే ఆయనకు హనుమంతుని సాయంతో చిత్రకూటంలో శ్రీరాముని దర్శనం లభించిందని ప్రతీతి. అనంతరము ఆయన సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా అవధి భాషలో రామచరితమానస్ అనే అద్భుత కావ్యాన్ని రచించారు. అలా ఒక సామాన్య భర్తగా ఉన్న వ్యక్తి జగద్గురువుగా గొప్ప కవిగా మారారు. జై శ్రీరామ్.